పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో మీకు తెలిసినవి చెప్పండి. నాకు చెప్పిన మనసులో చెప్పుకోండి. మన ఆదివారం నైట్ కాంట్రవర్సీ వచ్చింది కృష్ణాకి ప్రసాద్కి దాని మీదే. ఈ కృష్ణ నుంచి నేను చెప్పాడంటే పాట చెప్తేనే పరలోకం అన్నాడు. ప్రసాద్ ఏమన్నాడంటే అలా కాదు ఇలాగా అన్నాడు. సరే, అది పాఠం. కొంచెం శ్రద్ధగా వినండి, 10 నిమిషాలు అయిపోద్ది. పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఈ మాటని చర్చికి వెళ్ళి మిగిలిన చర్చిలో ఎవరి దగ్గరికి మీరు అడిగినా సమాధానం లేదని అంటారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే మాకేం మహాజ్ఞానం తెలుసు అనుకునే వాళ్ళు మిగిలిన వాళ్ళకి తెలిసిన జ్ఞానం శూన్యం అంటండి. వాళ్ళకి మాత్రమే తెలిసింది మహాజ్ఞానం అంట. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే చరస్థిరాస్తులను అమ్మి దేవునికి ఇవ్వాలంట. అవి వాళ్ళు తీసుకుని వాళ్ళు చరస్థిరాస్తులు కొనుక్కుంటారంట. మరి అంతగా చేసేది. దానికి బైబిల్లో ఒక ఆయన కూడా తీసుకొస్తారు. ఎవరినంటే బర్నబా అమ్మాడంట. మీరు కూడా ఉంటే అమ్మేయండి, ఆ డబ్బులతో మేము కొనుక్కుంటాం. మరి వాళ్ళు కొనుక్కుంటున్నారు, మనల్నేమో అమ్మేయమంటున్నారు, వాళ్ళు కొనేసుకుంటున్నారు. కుదరలేదు కానీ కుదిరితే హెలికాప్టర్ కూడా కొనుక్కునేవాళ్ళు అంటండి. ఇక మీటింగ్లు హెలికాప్టర్లో మాత్రమే దిగేవాళ్ళు అంట. కానీ దేవుడు ఏం చేశాడంటే కొట్టాడు దెబ్బ. కొంతమంది ఏం చెప్తారంటే దాని మీద పాట కూడా రాస్తే తెలుసు కదా మీకు. ఏం పాట చెప్పండి? మీలో ఎవరైనా పరలోకం వెళ్తారా చరస్థిరాస్తులు నమ్మి దేవునికి ఇచ్చారా? ఆ దెబ్బతో చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయండి. చాలా మంది అమ్మేశారు. అమ్మేసి తమ జీవితాలను సర్వనాశనం చేసేసుకున్నారు. పాటకి ఇన్స్పైర్ అయిపోయి మీరు అమ్మేసి ఇచ్చిన ఆస్తులతో వీళ్ళు ఏం చేసుకుంటారు? వీళ్ళకైనా ఆలోచన ఉండాలి కదండి. మళ్ళీ అమ్మేమంటున్నారు, ఓకే, మరి వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా అని ఆలోచన వచ్చిందా? పుట్టినరోజు చేయకూడదు అంటారు, కానీ వాళ్ళు మాత్రం చక్కగా చేసుకుంటారు. ఇదేంటి ఆలోచన అనేది జనాలకి లేదండి. ఇంకోటి చెప్తాను. కొంతమంది ఏం చెప్తారంటే ఒక 4, 3, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఒక మీటింగ్ పెట్టించారంటే నీకే పర్లోకం. నువ్వు ఈ సంవత్సరం అంతా నువ్వు ఏం చేయమని పర్లా, అక్కడెక్కడ తిరిగిన పర్లా, పని చేసుకుని అక్కడ సంపాదించుకో. ఒక్క మీటింగ్ పెట్టించేసామంటే ఇంక నీకే జామ్ షూర్గా పర్లోకం. కొంచెం భోజనాలు కూడా కుదిరితే పెట్టేసాయి. ఇదొక బోధ అండి. పరలోకం వెళ్ళాలంటే మరి ఈ రెండే చేయాలండి. మన దగ్గర డబ్బులు లేవంటే అప్పు చేసి అది కిడ్నీ అమ్మాయి, అది 2 కళ్ళు అమ్మాయి, ఏం పోయింది? పరలోకం కావాలంటే అమ్మాయి, ఓకేనా? మరికొందరు ఏం చెప్తారంటే ఇవన్నీ కాదు కానీ పెళ్ళం ఉందా వదిలేయి, అమ్మ నాన్న అన్నారా వదిలేయి, బ్యాగ్ కూడా తలిచుకు ఊరు పడి తిరుగు, ఎక్కడ తిరిగితే అక్కడే నీకు ఆహారం, ఏ ఊరు పడితే అక్కడ వెళ్ళిపోవటమే. ఇల్లు వదిలే, కుటుంబాన్ని వదిలే. అలా వెళ్తేనే యేసుక్రీస్తు అలా తిరిగాడు కాబట్టి పరలోకం వెళ్ళాడు, నువ్వు కూడా అలాగే పరలోకానికి వెళ్తాను. మరికొందరు ఏం చెప్తున్నారంటే నువ్వు నిలబడి పాఠం చెప్తేనే పరలోకం, నువ్వు నిలబడి పాఠం చెప్తేనే పరలోకం. ఇంకొంతమంది ఏమంటారంటే బైబిల్ నువ్వు 100 సార్లు చదివితేనే పరలోకం, నువ్వు అస్తమానం బైబిల్ చదువుతూనే ఉంటేనే పరలోకం. ఇన్ని రకాల మాటలు ఎందుకు వచ్చినాయి అంటే జ్వరానికి ముందేంటండి డోలో 650 డోలో కంపెనీ వాడు. అందరూ బాగా చెప్పారు, ఒకే సమాధానం వచ్చింది. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలనే దానికి మాత్రం ఒక్క సమాధానాలు రావట్లేదు. ఇలా చూస్తే మనకి నేను కొన్నే చెప్పాను, రకరకాల వాదాలు ఉన్నాయండి. దానికి సంబంధించి నేను 2008లో పరలోకం వెళ్ళాలంటే ఇలాగే అని మొత్తం 32 పాఠాలు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ మెటీరియల్ కూడా మీకు ఇచ్చా. ఆ మెటీరియల్తో మీతో ఎగ్జామ్ కూడా రాయించాను. 2018 టైటిల్ ఏంటో మీకు తెలుసు కదా, పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారెంటీ. మన యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్లో ఉంటాయి ఈ వీడియోలన్నీ. ఇక్కడ ఇది మన వాళ్ళకు కూడా మొన్న ఆదివారం సాయంకాలం కృష్ణకి ప్రసాద్ కూడా కాంట్రవర్సీ వచ్చింది. ఇక్కడ ఉన్న మనవాళ్ళు ఇద్దరు 2 రకాలుగా చెప్పాడు. కూర్చునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దానికి క్లారిఫికేషన్ ఇస్తాను, కొంచెం వినండి. ఇప్పుడు వరకు నేను చెప్పినవి ఉన్నాయి కదా మీకు రండి. ఇప్పుడు వరకు నేను ఏం చెప్పాను మీకు? చరస్థిరాస్తులను అమ్మి దేవునికి ఇస్తే పరలోకం. నాకు 1 సెంటు భూమి కూడా లేదు, మరి నేను పరలోకం వెళ్తాను వెళ్ళా? ఆ లెక్క ప్రకారం అయితే వెళ్ళాం, అంతే కదా. రెండోది ఏం చెప్పారు? కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్. నా దగ్గర ఆ పూట తింటాకి తప్పితే రూపాయి లేదు, మరి నేను వెళ్ళను. ఇంకోటి బైబిల్ 100 సార్లు చదవాలన్నారు.
నాకు అక్షరం ముక్కే రాదు. నాకు అక్షరం ముక్కరమని నా పరలోకం లేదు. నిలబడి పాఠం చెప్పమన్నారు, నా వల్ల కాదు, పరలోకం నాకు లేదు. మరి ఎవరు వెళ్తారు పరలోకం? ఈ క్లారిఫికేషన్ కోసమే నేను ఎప్పుడు క్యాలెండర్ వేసినా దేవుడు చక్కగా ప్రార్థన చేసుకుని క్యాలెండర్ వేస్తానండి. మంచి క్యాలెండర్ ఇమ్మని అడిగితే మనకు క్యాలెండర్ వచ్చింది ఈ సంవత్సరం, గుర్తుందా మీకు? నేను అందరికి ఇచ్చాను క్యాలెండర్. ఇది చాలా ఇంపార్టెంట్ అని కదా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవానికి చాలా మంది డౌట్లకి పరిష్కారం ఈ క్యాలెండర్. ఇప్పుడు చెప్పండి, ఈ క్యాలెండర్ పట్టుకుని సింపుల్గా మీరు చెప్పేయచ్చు, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ మాట మనకి ఎందుకు రాలేదంటారు? గుర్తుంచుకోండి. ఫస్ట్ 2 లైన్లో ఉంటుంది చూసుకోండి క్యాలెండర్. దేవుని చిత్తమని దాని కింద ఉంటుందండి. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును, దేవుని చిత్త ప్రకారము చేయువాడే. ఎంత క్లారిటీగా రాయబడి చూడండి బైబిల్లో. దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్య ప్రవేశం. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం చేయాలి. ఇందుకు దేవుని చిత్తం ఏంటి? ఈ దేవుని చిత్తం ఏంటి అనేది నాకు కనుక్కోవడానికి సుమారు 7 సంవత్సరాల కాలం పట్టిందండి. అప్పట్లో నాకు అంత జ్ఞానం లేదు. కొత్త నిబంధన అంతా కూర్చొని చదువుకున్నా. కృష్ణ నీకు కూడా రాయమన్నా గుర్తుంది ఒకసారి? నాకు తెలియంది అతనికి తెలుస్తుందేమోనని అతను కూడా రాయమన్నా. అతను కొన్ని రాశాడు కానీ పూర్తి అర్థం రాలేదు నాకు. దేవుని ఇష్టము ఏంటి? యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా, నా తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చు, జాగ్రత్తగలమా, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అన్నాడు. మరి ఇష్టం ఏంటి? వరుసగా సీరియల్లో ఒకసారి రాసిందా అంటే లేదు. ఒక అబ్బాయి ఆరోగ్యంగా ఎలా ఉండాలని చిన్న పేపర్ మీద మెటీరియల్ రాసుకున్నాడంట. చదివి అక్కడ పెట్టి టాయిలెట్ వస్తుంది అలా వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో వచ్చి ఇదేదో కాగితం ముక్క పెట్టాడని దాన్ని ముక్కలు చేసేసి డస్ట్బిన్లో వేస్తాడంట. ఆడు ఈ లోపల బయటకు వచ్చాడు. ఏం చేయాలి? పరిష్కారం ఏమనుందా? లేదా? మళ్ళీ రాసుకోవడం కుదరదు. ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు. వెరీ గుడ్. ముక్కలు ఏం చేయాలి? ఒక రోజు పట్టిందంటండి. అలా జాగ్రత్తగా అతికించుకుని ఒక ఫోటో తీసుకుని, అలాగే బైబిల్లో కూడా మొక్కలు అక్కడ మొక్క పారేశాడు దేవుడు. పరలోకం వెళ్ళాలంటే అదొక మొక్క తీసుకొచ్చి అతికిస్తే తెలుస్తుంది. అలా అతికిచ్చింది ఈ క్యాలెండర్ అండి. దీని మీద కూడా అద్భుతమైన పాట కూడా రిలీజ్ చేస్తాను నేను ఇప్పుడు చూడండి, గుర్తుంచుకోండి. ఎవరు అడిగినా ఏం చెప్పాల్సింది ఏంటంటే, దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును, దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవుని చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించు. దేవుని చిత్తాలు ఏంటని చెప్పాను? మొత్తం 7 పెట్టానండి. మొదటిది చూడాలండి. అందరూ 1 తిమోతి పత్రిక 2:4. మనకి ఎప్పటికి కూడా దీని మీద కాంట్రవర్సీ రాకూడదు. మనకి కాంట్రవర్సీ వచ్చిందనుకోండి, వేటోడి చెప్పడం కష్టమైపోతుంది. మనకి పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తం జరిగించాలి. ఇది మనం చెప్పవలసింది. అప్పుడు ఆడు అడగలేమని, దేవుని చిత్తం అంటే ఏంటి? 7 చిత్తాలని మా క్యాలెండర్లో చూసుకొని అవసరం లేదు అని చెప్తాం. రాసుకోండి. 1 తిమోతి పత్రిక 2:4. అందుకనే మీకు దేవుని చిత్తం అని పెద్దగా వేయటం అనేది జరిగిందో గుర్తుంచుకోండి. పరలోకం వెళ్ళాలంటే బాప్తిసం తీసుకోవాలి. అదే మనం ఫస్ట్ చూడండి, మనుషులందరూ రక్షణ పొంది తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రావాలి అంటే ప్రతి ఆదివారం చర్చికి రావాలి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే, మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. చిత్తాలు 7 ఉన్నాయి. 7లో మొదటిది ఏంటంటే బాప్తిసం తీసుకుని ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలి. దీనికి నాకు భూమి లేదని కానీ, నాకు చదువు రాదని కానీ, నేను పాఠం చెప్పలేనని కానీ, కిడ్నీ అమ్ముకోవాలని కానీ ఏమైనా ఉందా? ఇప్పుడు చదువుకి సంబంధం లేదు, ఆస్తికి సంబంధం లేదు, డబ్బుకి సంబంధం లేదు. అందరూ తీసుకోవచ్చు, అందరూ వచ్చి నేర్చుకోవచ్చు. ఓకేనా? మాకు చదవడం రాదండి, చెప్పడం రాదు అవసరంలా. ఇప్పుడు చెప్పాం పాఠం. సరేశ్వర బాబు గారు ఇప్పుడు ఏం చెప్పారు పాఠం? మంచి భర్త
తప్పులు సరిదిద్దుకున్న భార్య. ఇక్కడ మనలో చదువుకున్న వాళ్ళు మర్చిపోతామండి, కానీ చదువు తక్కువ వచ్చిన ఏం చేస్తారు తెలుసా, బాగా గుర్తుపెట్టుకుంటారండి. మనకన్నా వాళ్ళకి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుంది. మనం దేని మీద ఆధారపడతామంటే ఇంటికి వెళ్ళి అప్లోడ్ చేస్తారులే చూద్దాంలే, వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మైండ్లో రాసేసుకుంటారు. అది అండి వాక్యం చెప్పటం అంటే ఏదో మీటింగ్ పెట్టి చెప్పించక్కర్లేదండి. ఇప్పుడు నేనున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, రైతు బజార్లో కూరగాయలకి వెళ్తాను, వేరే చోటుకి వెళ్తాను, వేరే చోటుకి వెళ్తాను, వేరే చోటుకి వెళ్తాను, వేరే చోటుకి వెళ్తాను. అక్కడ మన ప్రవర్తన శుభ్రంగా ఉంటే చాలు. మన ప్రవర్తనే స్వార్థ ప్రకటన. మన లక్షలు ఖర్చు పెట్టిన దానికి నలుగురు మారితే మన ప్రవర్తనకు 100 మంది మారుతారంటండి. ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు. కేవలం ఈ రోజు కూడా మనుషులు మారడానికి నమ్మడానికి కారణం ఏంటంటే ఆయన ప్రవర్తన అంతే. మంచి జీవితాన్ని జీవించడం అంతే. ఓకే, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? చిత్తాన్ని జరిగించాలి. చిత్తం ఏంటి? బాప్తీసం తీసి చర్చలో. సింపుల్గా చెప్తున్నాను నేను, అంటే ఇదంతా చదవకుండా వాడుక భాషలో. బాప్తీసం తీసుకోవాలి, ప్రతి ఆదివారం చర్చికి రావాలి, సింపుల్గా. రెండోది, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? సత్యం గురించిన అనుభవం అన్నా చర్చికి రావడం అని మార్చాను అనమాట. రెండోది రిఫరెన్స్ చెప్పమంటారా? ఓకే, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఈ విషయాలు తెలియకుండా ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా చర్చిలకు వెళ్ళిపోతున్నారు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. చర్చిలకు వెళ్ళిపోతున్నారు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎలా చెప్పగలరా? అసలు ఏమీ తెలియకుండా ఏం చేస్తారండి? అంతేనా? రైట్. రెండోది చదవండి. మీరు పరిశుద్ధులొకటే అనగా జారత్వమునకు దూరముగా ఉండటే దేవుడికి ఇష్టం. అంటే పాపం చేయక. మన చర్చిలో మాత్రం ప్రతి ఆదివారం చెంప చెల్లు మనిపెట్టేది చెప్తూనే ఉంటాం. పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు. ఈ పాపం చేయొద్దు, పాపం చేయకుండా ఉండడానికి, ఆస్తులు అమ్ముకోవడానికి చదువుకి సంబంధం ఉందా? లేదు. చక్కగా బాప్తీసం తీసుకుని ప్రతి ఆదివారం చర్చికి వస్తూ పాపానికి దూరంగా ఉంటూ నీతి న్యాయంగా బ్రతికితే పరలోకం వెళ్ళిపోతాం. ఓకేనా? మూడోది చూసుకోండి. అది 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును దేవుడికి థ్యాంక్స్ చెప్తే పరలోకం వెళ్ళిపోతామంటండి. దీనికి ఆస్తులు అమ్మవలసిన పని ఏమైనా ఉందా? ఏమండి, మీటింగ్ పెట్టిస్తే పరలోకానికి వెళ్తారు, చరస్థిరాస్తులు అమ్మితే పరలోకానికి వెళ్తారని బైబిల్ నుంచి నాకు ఒక్క రెఫరెన్స్ చూపించండి. ఎంతమందిని మోసం చేస్తారో ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి దానికి మీకు ఆధారం చూపిస్తున్నానా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తంలో మొత్తం 7 ఉన్నాయి. మొదటిది ఏంటంటే బాప్తీసం తీసుకుని చక్కగా ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలి. రెండోది ఏంటి? వచ్చిన మనం పరిశుద్ధంగా జీవిస్తూ నీతి న్యాయాలతో ఉండాలి. మూడోది ఏంటి? దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామంలో చెల్లించాలి. అసలైందాన్ని వదిలేశారండి. చాలామంది మాట్లాడేటప్పుడు తండ్రి మాకు ఇదంతా ఇచ్చా నీకు ధన్యవాదాలు అనేస్తున్నారు. వెళ్తుంది. క్రీస్తు నామముని ఎలా ప్రార్థన చేస్తున్నామో క్రీస్తు నామముని కృతజ్ఞతలు తెలియజేయాలి. నాలుగోది 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యుక్త ప్రవర్తన గలవారమై. ఏంటండి? యుక్త ప్రవర్తన గలవారమై. యుక్త ప్రవర్తన అంటే తెలివిగా బతకాలండి. మంచి తెలివితేటలు. అంతే కదా. పాము మీ అందరికీ తెలుసు, పుట్టలాగా ఇలా పుట్టలాగా ఇలా వెళ్తుంది కదా. వాస్తవానికి మనం ఏమనుకుంటామంటే వెళ్ళిపోతుంది అనుకుంటాం. తలకాయ ఇక్కడ తిప్పి బాడీని మాత్రం లోపల తిప్పింది. జస్ట్ మనం చేయి పెడితే వెంటనే కాటేది. పాముల వలె యుక్తి కలిగి, పావురం వలె, పాము వలె యుక్తి కలిగి పావురం వలె నిష్కపటులై ఉండమన్నాడు దేవుడు. యుక్తిగా అంటే ప్రతి రూపాయి తెలివిగా ఖర్చు పెట్టాలి. ప్రతి నిమిషం సమయం కూడా చాలా యుక్తిగా ఖర్చు పెట్టాలి. నేను నా డబ్బులైనా ఒక రూపాయి అటు ఇటుగా పర్లేదు చెప్తాను, కానీ దేవుడికి సంబంధించిన డబ్బుల దగ్గర మాత్రం గీసి 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 వదలను. ఎందుకని? లెక్క అడుగుతాడు ఆయన, ఊరుకోడు. అవునా? ఇప్పుడు చెప్పండి. యుక్తిగా బతకాలి. నువ్వు యుక్తిగా బతికితే నీకు పరలోకం. దీంట్లో చదువుకు కానీ ఆస్తులు పాస్తులకు కానీ సంబంధం ఉందా? ఉందా? లేదు.
యుక్త ప్రవర్తన కలిగి అజ్ఞానంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో ఉండమన్నాడు. తర్వాత 5వదండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఈ పాట ఉంటుంది, మీకు పెట్టుకుని బాగా కంఠస్థం చేస్తుంది. పాట అంత ముఖ్యమైన మన జీవితానికి. క్రైస్తవ ప్రపంచంలో మొట్టమొదటి రిలీజ్ చేసిన పాట దేవుని చిత్తం మీద. పరిశుద్ధత యందును ఘనత యందును మన మన ఘటములు ఎట్లు కాపాడుకోవడం వల్ల అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం. అంటే ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి? దేని నుంచి? పాపం నుంచి. ఇది తెలిసి ఉండడమే దేవుని చిత్తం అంటుంది. దీనికి ఏమైనా ఆస్తులు అమ్మాలా, చదువు కావాలా? చెప్పండి, ఏమక్కర్లేదండి. కానీ బైబిల్లో ఉన్నది ఒకటి, బయట వచ్చి చెప్పేది ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏం చేయమన్నాడు? ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఎప్పుడూ లేదండి, ఈ సంవత్సరం క్యాలెండర్ చర్చిలో పెడతా కూడా లేవండి, అలా తీసేసుకున్నారు కావాలని. వచ్చే ఆదివారం కుదిరితే తీసుకొచ్చి చర్చిలో పెడతాను. చాలా జాగ్రత్తగా అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుటే దేవుని. దీన్ని ఒక్క ముక్కలో చెప్పండి. పరిశుద్ధత లేకుండా దీన్ని వాడుక భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పండి అంటున్నాను. మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని కూర్చొని అనుభవ జ్ఞానం ఉండవాలని దేవుడు ఇచ్చిస్తున్నాడు అని సింపుల్గా ఏం చెప్పానంటే, బాప్తిసం తీసుకొని ప్రతి ఆదివారం చర్చికి రండి. తర్వాత పాపం చేయకుండా నీతి న్యాయాలతో ఉండండి. 3వది, చక్కగా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, ప్రతిదానికి కృతజ్ఞతలు తెలియజేయండి. 4వది ఏం చెప్పాను? మంచి ప్రవర్తన కలిగి ఉండండి. 5వది ఏం చెప్పాను? పాపం చేయకుండా మన శరీరాన్ని ఎలా, మన పాపం చేయకుండా ఉండాలంటే మనకు తెలిసిపోయి ఉండాలి. ఇంకా పలాంది చూడకూడదు, పలాంది చేయకూడదు, పలాంది వినకూడదని ఒక అవగాహన మనకు ఉండాలి. అదే దేవుడి చిత్తం. అలా చేసేవాడు పరలోకానికి వెళ్తాడు. తర్వాత 6వది ఏం చెప్పాను? అందరితో సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుటయే దేవుని చిత్తం. దీన్ని చిన్న మొక్కలో చెప్పమంటున్నాను నేను మిమ్మల్ని. ఎవరితో గొడవలు లేకుండా ఉండాలి. అయిపోయింది, పరలోకం వెళ్ళిపోతాం. చచ్చిపోయే ముందు రోజుకి పలానోడితో గొడవ ఉందంటే నీకు ఉందా లింకు? ఇదేనండి దేవుడు కోరుకునేది. ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి నేను క్రితం సంవత్సరంతో ఇప్పుడు కృష్ణ చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు మొన్న జనవరి 1 రోజున. చెప్పండి అయ్యా అంటే అన్నీ నేను ఎక్కడ చెప్పాను, అన్నీ నేను చెప్పలేను. ఎందుకంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చెప్పుకొస్తాను. హరిబాబు ఇప్పుడు విన్నారు కదా, ఇక హరిబాబు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు మనలో, మీకు తెలుసు. అద్భుతంగా చెప్తాడు పాఠాన్ని. యేసుక్రీస్తు యొక్క దైవత్వం, క్రీస్తు దైవత్వం, పాఠం పేరు ఎప్పుడు నేను హరిబాబుని అడుగుతా, హరిబాబు నీ పాఠం పేరు ఏంటి, హరిబాబు నీ పాఠం పేరు అంటే వాట్సాప్ చేస్తా. మొన్న పెట్టడానికి నాకు సిగ్గేసిందండి. నువ్వు వినలేదా అంటే ఏంటి పరిస్థితి? జాగ్రత్తగా 5 నిమిషాలు మనసు పెట్టి ఆలోచిస్తే పాఠం పేరు వచ్చేసింది. అందుకే హరిబాబు ఫోన్ చేయలే. అంటే ఇన్నిటి మీద నాకు గుర్తుండవని ఇప్పుడు హరిబాబు ఏమనుకోండి, హరిబాబుని అడిగితే ఇంకెవరిని అడగనండి, హరిబాబుని ఒక్కడిని అడిగితే నీ పాఠం ఏంటని. తప్పితే ప్రసాద్ని అడుగుతా అంతే. క్రీస్తు దైవత్వం. చాలామంది ముగ్గురు పరిశుద్ధత వేరు అంటున్నారు. ముగ్గురు ఒకటి, తర్వాత పార్ట్ 2లో చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పను. నాకు 6వదాన్ని ఒక మొక్కలో చెప్పండి. కృష్ణ చెప్పాడు మన ఏంటి? పాము అంట ప్రతి 3 నెలలకు 6 నెలలకు తన యొక్క కుసాన్ని విప్పిద్ది, కానీ విషయం అలాగే ఉంటుంది. మనం అలా ఉండకూడదని చెప్పాడు. అలా ఒక్కొక్కటి చెప్పి మంచి మాట. సర్వేశ్వర గారు అద్భుతమైన పాఠం చెప్పారండి. మంచి భర్త, ప్రవర్తనను సరిదిద్దుకున్న భార్య. సూపర్ పాఠాలు. నాగలక్ష్మి కూడా మంచి మాట చెప్పింది. యేసుక్రీస్తుకి కోపం తెప్పించే విషయం. అలా అందరం చెప్తాం. చెప్పండి, దీన్ని ఒక్క మాటలో చెప్పండి. నేను ఏమడిగాను? అందరితోనూ సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుటే దేవుని చిత్తం. అంటే ఏం చేయాలి? ఏ గొడవ ఉండకూడదు. సార్ నిన్నటి వరకు నాకు గొడవలు ఉన్నాయంటే దేవుణ్ణి, తండ్రి నేను క్షమించండి అయిపోతుంది. ఏం ఉండదు, ఇక నీకు ఏం ఉండదు. ఆయన క్షమించమని అడిగితే పాపములను క్షమించుటకు దేవునికి, దేవుని కుమారునికి కూడా అధికారం ఉంది. వాళ్ళ అధికారుల్ని మనం అడిగితే తీసేస్తారు. ఇక నుంచి మనకి ఏమి ఉండకూడదంటే అసలు గొడవ అనేది ఉండకూడదు. 7వది చూడండి. 7వది, మనము ఒకరినొకరునము ప్రేమించుటయే దేవుని చిత్తం. అంటే 10 ఆజ్ఞలు సహోదరుల పట్ల నెరవేర్చడం. ఇప్పుడు దీంట్లో ఎక్కడైనా ఆస్తులు అమ్మమని కానీ, మీటింగ్లు పెట్టించమని కానీ, డబ్బులు ఖర్చు పెట్టమని కానీ ఎక్కడన్నా మీకు వచ్చిందండి? ఎక్కడ అలా ఏమొచ్చిందంటే, నువ్వు పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే
దేవుని చిత్తాన్ని జరిగించు. దేవుని చిత్తం ఏంటంటే బాప్తిసం తీసుకుని ప్రతి ఆదివారం చర్చికి వచ్చి వాక్యాన్ని నేర్చుకోవాలి. రెండోది ఏంటి, అస్సలు పాపం జోలికి పోకుండా నీతి న్యాయంతో జీవించాలి. మూడోది ఏంటంటే దేవుడికి ఎల్లప్పుడూ క్రీస్తునామంలో కృతజ్ఞతలు తెలియజేయాలి. నాలుగోది మంచి ప్రవర్తన ఉండాలి. ఐదోది మనం పాపం చేయకుండా ఎలా మనం రక్షించుకోవాలో తెలుసుకుని ఉండాలి. ఆరోది ఎవరితో గొడవలు లేకుండా ఉండాలి. ఏడోది మనం ఒకరినొకరము ప్రేమించుకోవాలి. అంటే ప్రేమ అంటే అర్థం ఏంటంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, తెలుసు మీకు. దేవుని పట్ల మన సెమినార్ కూడా నిర్వహించిన దానికి 10 ఆజ్ఞలు నెరవేర్చాలి. ఇప్పుడు చెప్పండి, పరలోకం వెళ్ళాలి అంటే ఫస్ట్లో నేను స్టార్టింగ్లో చెప్పినవన్నీ ఉన్నాయండి దీంట్లో? చెప్పండి, ఉన్నాయంటే లేవు. మరి పాఠం చెప్పాలా వద్దా? పాఠం చెప్పాలా వద్దా? చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి, చెప్పలేని వాళ్ళు చెప్పకపోయినా నరకానికి పంపించడం. నేను చెప్పింది మీకు అర్థమైందా? చెప్పలేకపోయినా నువ్వు చెప్పలేదు కాబట్టి నేను నరకానికి పంపించినాను. ఈ 7 లక్షణాలు లేకపోతే మాత్రం నరకంలో వేసేస్తాను, ముందే చెప్తాను. ఇంకోటి, నాకు అసలు పొలమే లేదండి, వాళ్ళేమో పొలం అమ్మితేనే పరలోకం ఉన్నారు. ఇక్కడికి వస్తేనేమో అసలు నేను నువ్వు కాపాడుకోవడమే పరలోకం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం నా సంపాదనలో, ఈ నెల నా జీతంలో మా ఆవిడకి మొన్నే చెప్పాను -900 వచ్చింది. నా శాలరీ వస్తే మొత్తం కటింగ్లు అన్నీ పోను -900 వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇంకా 900 నేనే బాకీ ఉన్నా. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడగొద్దు. మా అమ్మ డబ్బులు నా దగ్గర ఉంటే దాంట్లో తీసుకొచ్చి వాడుకుంటుంటాను, వేసుకుంటుంటా. మా అమ్మ నేను చూసుకుంటాను. తెల్లవారు 4ంటికి లెగుతూ ఉంటుంది కదా లేకనా. ఓకేనా? సింపుల్గా ఒక 5 ఫ్లెక్స్లు వేయించా. మీ అందరికీ ఒక పాంప్లెట్ మెటీరియల్ తీసుకొచ్చి ఒక 500తో అయిపోయింది. అదే నా దగ్గర 5000 మిగిలినవి అనుకుందాం. ఏం చేయొచ్చు? వచ్చే ఆదివారం అందరికి భోజనాలు పెట్టచ్చు. మీకు నీ దగ్గర మిగిలిన బట్టి ముందుకు వెళ్ళాలి తప్పితే నీ దగ్గర డబ్బులు లేకుండా ఎప్పుడూ కూడా అప్పు చేసి దేవుని పని చేయమని బైబిల్లో ఎక్కడా లేదండి. అప్పు చేసి దేవుని పని, కిడ్నీ అమ్మేసి కన్ను అమ్మేసి చేయవలసిన పని లేదు. అసలు అలా అడగడం కూడా దేవుడు ఎప్పుడు. మనకు వచ్చే దాంట్లో ఎప్పుడైతే రూపాయి మిగులుతుందంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడంటే నా పని కోసం నువ్వు ఖర్చు పెడతావని నీకు ఇస్తున్నాడు. నువ్వే ఖర్చు పెడతలేదు అనుకోండి, ఇక ఆయన మోసం చేసినట్టు. డబ్బులకి దేవుడి పనికి, డబ్బులకి దేవుడికి, డబ్బుకి చర్చికి, డబ్బులకి దేవుడికి అసలు ఎప్పుడు లింక్ పెట్టద్దు. డబ్బుది దాంట్లో అసలు సంబంధం లేదు. దేంతో సంబంధం అంటే మన పరిశుద్ధ జీవితానికి, పరలోకానికే సంబంధం. ఓకేనా? అర్థమైందండి పాఠం? ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఎప్పుడు కూడా మనకు సంబంధించి ఈ కాంట్రవర్సీ రాకూడదు. పాట వేస్తాను, వింటూ రొట్టె ద్రాక్షరసం చేసుకుంటాను. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? చరస్థిరాస్తులు అమ్మాలా, మీటింగ్ పెట్టాలా, 100 సార్లు చదవాలా? అసలైందాన్ని వదిలేశారు కదండి. అసలైందాన్ని వదిలేశారు. నువ్వు మీటింగ్ పెట్టిస్తే నువ్వు ఇప్పటివరకు చేసిన పాపాలు మొత్తం, దేవుని పని చేస్తే పాపాలు పోతాయి, దేవుని పని చేస్తే పాపాలు పోతాయి, దేవుని పని చేస్తే పాపాలు పోతాయండి. ఏం చేస్తే పాపాలు పోతాయి? బాప్తిసం పొందితే పాపాలు పోతాయి. తర్వాత చెప్పండి మీకు, ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు దేవునికి అసాధ్యమైనది అని పార్ట్ 1లో చెప్పాను. ఏం చేయాలంటే క్రీస్తు రక్తాన్ని ప్రతిరోజు మనం ఆశ్రయించాలి. ప్రతిరోజు చూపులోనో మాటలోనో చేతలో ఏదో తప్పు జరిగిపోతానే ఉంటుంది. పడుకునేటప్పుడు క్రీస్తు రక్తంలో నన్ను కడగమని అడిగి పడుకోవాలి. అడగకుండా పడుకుని చచ్చిపోయారు అనుకోండి, దాంతో నేను తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. ఏం ఉండకూడదు మనకి? పాపం ఉండకూడదు. క్షమించమని అడిగితే పోద్దంట. ఎంత సింపుల్గా చూడండి. కాబట్టి ఓకేనా? ఎవరు కూడా స్వప్న ఫస్ట్లో చక్కగా ప్రార్థన చేసేది. మరి అమ్మాయి చదువురాదు, చాలా బలవంతం చేసే పాఠాలు చెప్పమని. వచ్చే ఆదివారం నుంచి చేస్తుంది. అంటే లేట్గా రావడం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ ప్రార్థన అనేది అయిపోతుంది. ఓకేనండి? చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి. చెప్తే ఉదాహరణకి నాగలక్ష్మి చెప్పింది, బావగారు చెప్పారు. మీరు ఇంటికాడ ఎంతో కొంత సమయాన్ని అక్కడ కేటాయించలేదా? ఎంతో సమయాన్ని కేటాయించారు. దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనం జ్ఞానవంతుడు. ఇంకోటి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అది బాగా అర్థమైందండి. ఓకేనా? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం అంటే ఏంటో పాటేస్తా, వింటూ రొట్టె ద్రాక్షం తీసి ముగించుకుని వెళ్ళిపోతాం. సాయంకాలం కూడా 3 అద్భుతమైన పాఠాలు ఉన్నాయండి. ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మన కోటేశ్వరి 66 పుస్తకాలు వివరించడానికి కూర్చుంది. 2 అధ్యాయాలు చెప్పింది. చదవగలిగిన వాళ్ళందరూ ఒకసారి 2 అధ్యాయాలు
సాయంకాలం వచ్చేటప్పుడు చదివేసి రండి. 3-4 విషయాల్లో మొన్న అయితే నేను విన్నాను, నాకు తెలిసిన జ్ఞానం అంతా శూన్యం, మా ఆవిడ దగ్గర కూర్చొని నేర్చుకుంటే బాగుండు అనిపించింది. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలండి మనం ఏదైనా సరే. ఒకళ్ళనొకళ్ళు ఎలా చెప్పుకోమన్నాడు దేవుడు, ఒకళ్ళు యోగ్యులుగా ఎంచుకోమన్నాడు. నేను 7 విషయాలు నేర్చుకున్నానండి మొన్న. మా ఆవిడ చెప్పిన 1-2 అధ్యాయాల్లో అవి ఏంటో సాయంకాలం చెప్తే టైం లేదు నాకు. ఓకేనా? నాకు చాలా కాలంగా ఆ 7 ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. వాటిలో ఒకటి ఆవిరి లేపి నేలను తడిపాను. ఆవిరి లేపి నేలను తడిపి మొదటి 2 అధ్యాయులు ఎన్నిసార్లు చదివాను. అసలు వర్షం అనుకోండి, ఆవిరి లేచింది తడిపింది. ఎలా తడిపింది, ఎవరు నడుతుంది ఎవరికి తెలియదు, మనకే తెలియదండి. ఆవిరి లేకపోవడం అంటే తడపడే హరిబాబు. హరిబాబు తెలిస్తే తెలిసి ఉండొచ్చు అతనుకున్న జ్ఞానాన్ని బట్టి. నాకున్న జ్ఞానం బట్టి నాకు తెలియదు, ఒప్పుకుంటున్నాను. కోడిసారి చెప్పింది అమ్మ వర్షం అది. అలా చాలా విషయాలు, ఇంకా చాలా విషయాలు చెప్పింది. మీకు సాయంకాలం ఎవరు కూడా మిస్ అవుతుంది. మీరు ఈ 2026లో ఆదివారం ఉదయం మిస్ అయినా సాయంకాలం మిస్ అయినా అద్భుతమైన జ్ఞానాన్ని మిస్ అయిపోతారు. ఓకేనా? పాటేస్తాను, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నువ్వున్న పరలోక రాజ్యానికి చేరడానికి అపవాది చేరనీయకుండా ఎన్నో మార్గాలను ఏర్పాటు చేస్తుంది తండ్రి. కానీ నీ కుమారుడే మార్గం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీ కుమారుడు చెప్పిన మాట చిత్తాన్ని జరిగించాలని. ఆ చిత్తం అంటే ఏంటో నీ పిల్లలకి ఈరోజు సవివరంగా వివరించాను తండ్రి. ఆ 7 చిత్తాలు జరిగించి నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం నన్ను ప్రతిపట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కానీ ఇప్పుడు చేసిన అన్ని పాటలకి ఈ పాట ఒక్కటే 10 నిమిషాలు వచ్చిందండి. కొంచెం శ్రద్ధగా వినండి. ఈ పాట మీద మీకు కంఠస్థం వచ్చేయాలి, ఎందుకంటే మనం వెళ్ళాలి కాబట్టి. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవుని చిత్త ప్రకారం
జరిగించువాడే నిరంతరము నిలుచును దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును మనము ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లించుటయే దేవుని చిత్తము మనము ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లించుటయే దేవుని చిత్తము
రాజ్యంలో ప్రవేశించును. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరము నిలుచును. దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. చెప్తారా? పర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు క్రైస్తవ్యాన్ని వేరే ట్రాక్లో పెట్టేసింది ఎవరు? అపవాది. మనం ఆ ట్రాక్లోకి వెళ్ళకూడదు. నేను రాసిన ప్రతి పాట కూడా వందల ప్రశ్నలకి సమాధానం ఒక పాట. ఆషామాషిగా ఏమీ రాయలేదండి. కొంచెం ఈ పాట మాత్రం మీరు కంఠస్థం చేసేసుకోండి. మనం ఎందుకంటే పర్లోకి వెళ్ళాలి కాబట్టి. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలకు నీ యొక్క జ్ఞానగ్రంథం ఇచ్చి వారి యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైన కొన్ని మాటలు చెప్పాను తండ్రి. నీ పిల్లలు విన్నారు. విన్న మాటలు వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకొని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చిరభాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మన అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అది ఉంటేనే సాయంకాలం రండి. రండి ఇచ్చిన అయిపోయింది. మళ్ళీ ప్రింట్ వేయించుకొస్తాం ఒక రోజు. ఉన్నాయి తెస్తా.